హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ట్రెండ్స్ బై మహా. టుడేస్ వీడియో, ఈరోజు వీడియోలో నా చవితి బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. నాగల చవితి మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు. యూనిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? అంటే అందరూ కలిసి ఉండాలి. నైస్. ఎవరు చెప్పారు? నేను చెప్పేది స్టోరీ కూడా చూసి దాంట్లో బర్డ్స్ మనుషులు కాదు. ఎక్కడ బర్డ్స్? టీవీలో పెట్టారు. ఓ, డిజిటల్ టీవీ పెట్టి చూపించారా? చిన్నమ్మ ఇచ్చుడు. ఇంకేం చెప్పారు మరి? యూనిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే విన్నారు కదండి, వాడు ఎంత క్యూట్గా చెప్తున్నాడో. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని చెప్పి ఆ రోజు అందరినీ కూడా వైట్ యూనిఫామ్లో రమ్మన్నారనమాట. అండ్ పూజ రోజు మార్నింగ్ అయితే ఈ విధంగా ఇంట్లో ఫస్ట్ దేవుణ్ణి పూజ చేసుకున్న తర్వాత అవపారం పెట్టడం అని అంటారు కదండి. చాలామంది పెద్దలకి ఈ విధంగా పెడతారనమాట. కొందరి ఇళ్ళల్లో కలగూర కూడా తయారు చేసి పెడతారు. దేవునికి అయితే ఫస్ట్ ఇలా పూజ చేసేసుకున్నామండి. ఆ తర్వాత అన్నం, పెసరపప్పు, తాలింపు లేకుండా ఈరోజు మా ఇంట్లో వంట అయితే ప్రిపేర్ చేస్తారు. అండ్ వెజ్జెస్ కట్ చేయకూడదు అనే రూల్ అయితే మా ఇంట్లో లేదండి. అండ్ మార్నింగ్ వచ్చి అమ్మ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మనకి ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట. వాళ్ళకి మనం కొంచెం హెల్ప్ చేస్తే చాలా అన్నీ వాళ్ళే చేసేస్తారండి. మా చిన్నప్పుడు ఇవన్నీ మా నాన్నమ్మ గారు చేసేవారనమాట. ఇంట్లో పెద్దమ్మలు, పిన్నమ్మలు ఎంతమంది ఉన్నా సరే నానమ్మ ఒక్కరే ఈ పనులన్నీ చేసేవారు. మేమంతా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. జాయింట్ ఫ్యామిలీ అండి, అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట నాగల చవితి నాడు. బట్ ఇప్పుడైతే సిటీలో వచ్చేసి మొత్తం అంతా ట్రెడిషన్ మారిపోయిందండి. ఎంత లేట్ అయినా సరే పెద్దమ్మలు, పెద్దనాన్నలు, పిన్నులు అందరూ రెడీ అయినంత వరకు వెయిట్ చేసి, మా అమ్మ వాళ్ళ నలుగురు తోడుకోడళ్ళు అనమాట. సో అందరూ, మా అత్త కూడా అక్కడే ఉంటారు. నానమ్మ వాళ్ళ అమ్మ చాలామంది ఉండేవారు అనమాట. ఒక 20-30 మెంబర్స్లా కలిపి జాయింట్ ఫ్యామిలీ ఉండేదండి నా చిన్నప్పుడు. ఇప్పుడైతే ఓన్లీ మీ 4 మెంబర్స్మే ఈరోజు పూజకి వెళ్ళాము. వై బికాజ్ అమ్మ కూడా ఆఫీస్ ఉంది, టైం అయిపోతుంది. అండ్ అమ్మమ్మ కూడా ఉంటారనమాట. సో అమ్మమ్మ కలిపి ఒక దగ్గర ఏయులో అయితే పాలు పోసారండి. మేము కూడా ఎవ్రీ ఇయర్ వైజాగ్ వెళ్ళేవాళ్ళం. లాస్ట్ 2 ఇయర్స్ వెళ్ళాము. బట్ ఈసారి కాలేజ్, స్కూల్ అన్నీ ఉన్నాయి. సో టైం కూడా తక్కువ ఉంది. 10:30తో ఎండ్ అయిపోతుంది కదా. సో ఎందుకని చెప్పి మేమైతే మాకు దగ్గరలో ఉన్న దగ్గర చూసుకొని వేసేసాము. ఇదంతా కంచి ఉండేది, దాన్ని ఇలా చేశారు. వాచ్మెన్ అయితే చేశారండి. బట్ కింద అయితే ముళ్ళులు ఫుల్గా ఉన్నాయి. వెళ్ళాము అలానే. నేనే ఫస్ట్ చేస్తున్నాను అనమాట. అక్కడ మొత్తం ఫ్లాట్లో వాళ్ళందరూ వచ్చి అక్కడే వేస్తారటండి. నేనైతే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాను. సో ఫస్ట్ పూజ అయితే నాదే అయ్యింది. అండ్ చాలా బాగుంది, బాగా చేసి ఉంచారు కాబట్టి నీట్గా ఈజీగా అయిపోయిందనమాట పూజ చేసుకునేదానికి. ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు మేబీ నా చిన్నప్పటి నుంచి 30 ఇయర్స్లో ఫస్ట్ టైం అండి. మమ్మీ వాళ్ళు లేకున్నా అండ్ పెద్దవాళ్ళు ఎవరు లేకున్నా నేను ఓన్లీ మేము నలుగురం వెళ్ళి పూజ చేసిందనమాట. ఎనీహౌ నాకు వచ్చినట్టు అయితే చేసేసాను. తర్వాత మా మమ్మీ చెప్తారనమాట, చూశాను నేను. పర్లేదండి, నాట్ బ్యాడ్ అనమాట. కొందరికి ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకొస్తారు, పైన వేస్తారు. అండ్ అది కూడా మాకు లేదండి. అండ్ విలేజ్లో ఉన్నప్పుడైతే చెంబులో పాలు తీసుకొని వెళ్తారు. అన్నీ ఇత్తడి సామాగ్రినే వాడాలంటారు కదా పెద్దోళ్ళు. ఇప్పుడైతే అంత ట్రెడిషనల్గా అయితే వెళ్ళలేదు. బట్ ఓకే పూజ అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ మా పిల్లలు అయితే స్టాచ్యూ అన్నట్టు నిల్చునిపోయారనమాట. ఎక్కడ వాళ్ళు అక్కడే. బికాజ్ చాలా ముళ్ళులు ఉన్నాయి, ఇంకా కదిలారంటే చీమలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా సరౌండింగ్స్ వెతుక్కునే కన్నా ఇదైతే బెటర్గా చక్కగా దగ్గరలోనే ఉందని మేమైతే వెళ్ళి అక్కడ వేసేసామండి. ఎగ్స్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకెళ్ళానంటే అమ్మ నాతో రాకపోయినా అమ్మ బదులుగా అక్కడ వేసేద్దాము. అండ్ మమ్మీకి వీలు కుదురుతుందో లేదో అన్నట్టు నేను తీసుకెళ్ళాను. అమ్మ మట్టుగా అమ్మ వేశారనమాట.
అండ్ ఈ కార్తీక మాసంలో చాలామంది మార్నింగే 4 నుంచి పూజలు స్టార్ట్ చేస్తారు కదండి. మీరు ఎంతమంది అలా చేస్తున్నారు? అండ్ మన కార్తీక మాసం టిప్స్ వీడియో చాలా మందికి నచ్చింది. అండ్ మీరు కూడా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి. అండ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. మా ఫ్యామిలీలో కూడా చవితి నాడు నాన్ వెజ్ అయితే కుక్ చేస్తారండి. సాటర్డే పాడటం వల్ల అదైతే మిస్ చేశారు. చూసారు కదా, నేనైతే సింపుల్గా మరీ ఎక్కువ అయితే ఏమీ తీసుకొచ్చి వేయలేదండి. అలా వేసినా సరే పుట్టలన్నీ క్లోజ్ అయిపోయి ఖచ్చితంగా స్నేక్స్కి అందులోకి వెళ్ళేదానికి వే లేకుండా అయిపోతుంది. లోపలే చనిపోతాయండి. సో నేను ముందే వీడియో చేసి పెట్టాను. చూసిన వాళ్ళు అట్లీస్ట్ ట్రై చేసి ఉంటారు అనుకుంటున్నాను. లిమిట్గా తీసుకెళ్ళటం. అండ్ ఈవినింగ్ వచ్చి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారండి. రాగానే మా చిన్నబ్బాయి మార్నింగ్ పెట్టుకుని వెళ్ళాడు అనమాట క్రాకర్స్ అన్నీ బాల్కనీలో. అక్కడికి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి కూర్చునేసాడు. నిజానికి వాడు పట్టుకోడు, బట్ ఏదో ట్రై చేయాలన్నట్టు. అండ్ వీళ్ళకి ఈరోజు స్కూల్లో అందరూ వైట్ యూనిఫామ్లో వెళ్ళాలని ఫుల్ వైట్లో, బట్ వాడికి వైట్ ప్యాంట్స్ లేకపోవడం వల్ల నేను అలా పంపించాను అనమాట. అండ్ బాగా చెప్పారటండి స్టోరీస్ అవి. అందరితో ఫ్రెండ్స్లా ఉండాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి, యూనిటీ స్ట్రెంగ్త్ అని. డిఐవై కూడా చాలా బాగా అనిపించింది. వాడు మళ్ళీ ట్రై చేశాడు కూడా ఇంటికి వచ్చి. పిల్లలు అలా ట్రై చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ చేత చేయించండి. అలా చేయటం వల్ల వాళ్ళు ఇంకా బెటర్గా ట్రై చేస్తారండి, అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్